దేవాలయ ఆస్తులను అక్రమంగా మింగిన వారిని శిక్షించాలి. అక్రమంగా దేవాలయ ఆస్తులు తిన్న వాళ్ళని శిక్షించాలి. అగస్తేశ్వరాలయంలో ఇటీవల జరిగిన సంఘటనలపై ఎండోమెంట్ శాఖ ఎవరైతే కఠిన చర్యలు తీసుకొని ఆస్తులను కానీ ఆభరణాలను కాపాడాలో వాళ్ళే దొంగలను కాపాడుతున్నారు. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఎందుకంటే అమ్మవారి ఆభరణాలు వెండి నగలతో పాటు దాదాపుగా ₹1,00,00,000 మాయమైన సంఘటనలో ఇప్పటి వరకు విచారణ అనేది వాస్తవంగా 6 కమిటీ వేశారు, కానీ ఆ విచారణ జరగలేదు పూర్తిగా. ఎందుకంటే ఒకటి ఇక్కడున్న ఈవో లేదంటే ఆ గుమాస్తా ప్రసాద్ సహకరించిన కారణంగా, రెండవది అంటే ఇట్లాంటి జరిగినప్పుడు అధికారులంతా కూడా ఒకటవుతున్నారు. కారణం ఏంటంటే అక్కడ ఎవరైతే శంకర బాలాజీ అతను ఈవోగా పనిచేశాడో అతను ఇక్కడే కాదు, ఈ జిల్లాలో ఇరికల ఆశ్రమం కానీ అంటే గీతాశ్రమము లేదంటే బ్రహ్మంగారి మఠం కానీ ఎక్కడైనా సరే ఎక్కడైతే ఆయన పనిచేశాడో అక్కడున్న ఆ గుడికి సంబంధించిన ఖజానా అంతా కూడా ఖాళీ చేశాడు. ఇది అందరికీ తెలుసు, ఇది డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా తెలుసు, ప్రజాప్రతినిధులకు కూడా తెలుసు. కానీ ఎవరు కూడా ఏం చేయలేకపోతున్నారు. కారణం ఏంటంటే శంకర బాలాజీ ఏ గుడిలో అయితే దోపిడీ చేస్తాడో ఆ సొమ్మును అందరికీ పంచిపెట్టేస్తున్నాడు. సో దాని కారణంగా అతనిపైన ఇంతవరకు అనేక రకాల ఆరోపణలు వచ్చాయి, కానీ ఇంతవరకు అతనిపైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కారణం ఏంటి అంటే అతను ఏ విధంగా మేనేజ్ చేస్తున్నాడో మనకు బాగా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ కూడా ఈ శివాలయంలో ఏదైతే జరిగిందో ఇది భక్తులందరి మనోభావాలను గౌరవించి ఎండోమెంట్ శాఖ వీళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకున్నట్లయితే రేపు రాబోయే రోజుల్లో అన్ని దేవాలయాల్లో కూడా అక్కడున్న ఈవోలు ఇదే దోపిడీ చేస్తారు. ఎందుకంటే ఎవరు మమ్మల్ని ఏం చేయలేరనే వాతావరణం నిర్మాణమైంది. కాబట్టి ఎండోమెంట్ శాఖ అధికారులను మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఇప్పటికైనా సరే మీరు బాధ్యులైన వారిపైన చర్యలు తీసుకున్నట్లయితే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున మేము ఆందోళన దిగాల్సి వస్తుంది. శంకర బాలాజీతో పాటు ఎవరైతే పై అధికారులు ఉన్నారో వాళ్ళను కూడా రేపు మేము బాధ్యులను చేయాల్సి వస్తుందని కూడా మేము వాళ్ళందరూ కూడా హెచ్చరిస్తున్నాము. కాబట్టి తప్పనిసరిగా, ఎందుకంటే భక్తులు భగవంతుని పట్ల భక్తితో కానుకలు సమర్పిస్తుంటే మీకేమో లక్షల జీతాలు తీసుకుంటూ మళ్ళీ ఈ కానుకలన్నీ కూడా సహా చేస్తుండడం అనేది చాలా దుర్మార్గము. ఇప్పటికే ఈ రాష్ట్రంలో దాదాపుగా 4 లక్షల ఎకరాల ఆస్తులుంటే ఇప్పటికే దాదాపు 1,00,000 ఎకరాల ఆస్తులు మాయమైనాయి. కారణం ఏంటంటే ఇలాంటి అవినీతి అధికారుల కారణంగానే దేవాలయ సంబంధం కూడా దోపిడీదారుల చేతుల్లోకి పోతుంది. కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అట్లాగే ఎండోమెంట్ వాళ్ళని మేము డిమాండ్ చేసేది ఏంటంటే మీరు తప్పనిసరిగా ఈ శివాలయంలో ఏదైతే జరిగిందో ఈ అక్రమాలు వాటిపైన తప్పనిసరిగా సమగ్రమైన విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని దేవాలయాల సంరక్షణ సంస్థ కోరుతున్నాం.